ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ద టాపిక్ ఇస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. దీన్నే షార్ట్ కట్ లో ఎఫ్సి యాక్ట్ 1980 అంటాం. సో ఈ యాక్ట్ గురించి చూసుకుందాం. యాక్చువల్లీ ఈ యాక్ట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇది ఒక లైక్ అన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్ ఎకలాజికల్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. సో మన ఎన్వైరన్మెంట్ లో జరుగుతున్న ఈ గ్రాడ్యువల్ డిగ్రేడేషన్ ని, డిఫారెస్టేషన్ ని చూసి ఇలా కాదు, ఎన్వైరన్మెంట్ కి ఒక రెగ్యులేషన్, ఈ యాక్టివిటీస్ కి ఒక రెగ్యులేషన్ అంటూ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఈ చేస్తున్న రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ఏంటంటే, ఒక ఫారెస్ట్ ల్యాండ్, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాన్ని ఎప్పుడైతే నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద డైవర్ట్ చేయాలని అనుకుంటున్నామో, ఏదైతే యూజర్ ఏజెన్సీ ఆర్ ఇండివిజువల్స్ కంపెనీస్ ఏవైతే ఆ ల్యాండ్ ని డైవర్ట్ చేసి నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద యూజ్ చేయాలనుకుంటున్నాయో అప్పుడు వాటికి కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చింది. ఆ రెగ్యులేషన్స్ ఏంటో ఈ యాక్ట్ లో మనం చూడొచ్చు. ఈ యాక్ట్ లో మనకి 4 కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్ ని డీల్ చేసింది. అవి